మీరు వెళ్ళండి అన్నయ్య, నేను బయట పారేస్తాను. ఆచార్య గారు, అయ్యా, రామయ్య కూతురు పెళ్లికి నగలు చేయించమన్నాను. ఆ పని ఎంతవరకు వచ్చింది? తయారైపోయాయండి, రేపు ఉదయాన్నే పంపిస్తా అన్నాడు. ఆడదానికి ఉండాల్సింది ధనం, దర్పం కాదు, వినయం, విధేయత. ఏమిటా డొంక తిరుగుడు మాటలు? చెప్పాల్సిందేదో సూటిగా చెప్పు. డొంక తిరుగుడు కాదు, సూటిగానే చెప్తున్నాను. ఆడదానిలా ప్రవర్తిస్తే మర్యాదగా ఉంటుంది. బాబు, నువ్వు లోపలికి వెళ్ళు. ఇంత గొప్ప కుటుంబానికి కోడలు వయ్యుండి సభ్యత, సంస్కారం లేకుండా మగాడి మీద చేయి చేసుకుంటావా? కనీసం పనివాళ్ళున్నారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయిందా నీకు? తప్పుడు మాట అంటే చెంప పగలగొట్టాను. తప్ప? అయినా నువ్వెవరు నాకు అడ్వైస్ చేయడానికి? నాకు అత్తగారివా? కోడలిగా ఈ ఇంట్లో దీపం పెట్టడానికి నువ్వెలా వచ్చావో నేను అలాగే వచ్చాను. దీపం పెట్టడం అంటే నూనె పోసి వత్తి వేసి వెలిగించడం కాదే. పోయే వరకు మనం బ్రతకాల్సిన ఈ ఇంటి పరువు, మర్యాద కాపాడమేనే దీపం పెట్టడం అంటే. నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితిలో నేనేం లేను. నేను నీకంటే ఎక్కువ చదువుకున్న దాన్ని, నాగరికత తెలిసిన దాన్ని. నాగరికత అంటే అర్థం పెద్దవాళ్ళని గౌరవించకపోవడం, మగాడిని చేయి చేసుకోవడం అనుకుంటున్నావా? కాదే. పట్టు చీర కట్టినా, పాతి చీర కట్టినా ఎదుటి వాళ్ళు చేతులెత్తి నమస్కరించేలా ఉండటమేనే నాగరికత అంటే. చూడు, ఇంకో ఆర్గ్యుమెంట్స్ అనవసరం. నీతో నీతులు చెప్పించుకునే అవసరం గాని, అడ్డమైన వాళ్ళ ముందు తలంచి బ్రతకాల్సిన కర్మ గానీ నాకు లేదు. నిన్ను తల ఉంచుకుని బ్రతకమండం లేదు. నిన్ను కట్టుకున్నవాడు తల దించుకునేలా ప్రవర్తించొద్దంటున్నాను. నువ్వు వాడిని కొట్టావు, వాడిని తిరుగు కొట్టుంటే నీ పరువునమయ్యేది, ఈ కుటుంబ ప్రతిష్ట ఏమయ్యేది? ఆడపిల్ల పుట్టింట్లో ఎంత గారాబంగా పెరిగినా అత్తవారింట్లో అణుకోతో, బాధ్యతతో ప్రవర్తించాలి. అది తనకి అందం, ఆ కుటుంబానికి గౌరవం. గుర్తుంచు. ఏమిటి అలా చూస్తున్నావు? మీ ఆవిడ ఏడుస్తూ వెళ్ళిందనా? వంట రాదని ఇంకా ఎన్నాళ్ళు తప్పించుకుంటావు? త్వరగా నేర్చుకొని కాస్త గట్టిగా గసిరాను. ఏ, మీ ఆవిడ నేనేం అనకూడదా? ఆ హక్కు నీకు తప్ప ఇంకెవరుకుందోదినా? ఇలాంటి దేవతకే కోపం వచ్చిందంటే అది చేసిన తప్పు చిన్నదై ఉండదు. నన్ను క్షమించు. అవే మాటలు రాజా. అవునదినా, అది నాలో సగం కదా. దాని తప్పులో కూడా నాకు సగభాగం ఉంటుంది. భీమసేన, నేటి నుంచి మీరు మా పాదదాసులు, దాసాల దాసులు. మీరే కాదు, మీ సతి కూడా మా పాదదాసు. ఓరోరి దురహంకార మధోన్మత్త దుర్యోధన. తర్వాత ఏంట్రా? ఆగో. ఏమిట్రా మతిమరుపు? అన్నగారు ఆంధ్రదేశాన్ని అదరగొట్టిన పద్యంరా అది. వాచకంలో స్పష్టత ఉండాలి, ఆహార్యంలో గాంభీర్యం ఉండాలి, కదలికలో రాజసం ఉట్టి పడాలి. పదాలు నాలుక మీద నుంచి కాదురా, నాభిలోంచి రావాలి.
దమ్ము బిగించి పద్యం ఎత్తుకుంటే చూసేవాడి నరనరాల్లో అగ్గి పుట్టాలి, ఆవేశం కట్టలు తెంచుకోవాలి. ఓరోరి దురహంకార మధు మదోన్మత్త దుర్యోధన. ధారుని రాజ్య సంపద మదముందున కోమలి కృష్ణ దూచి రంభోరుని జోరు దేశమున నుండగ పిలిచిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబునను. ఏమిటి ఏమిట్రా మతిమరుపు? అన్నగారు ఆంధ్రదేశాన్ని అదరగొట్టిన పద్యం రాది. వాచకంలో స్పష్టతుండాలి, ఆహార్యంలో గాంభీర్యం ఉండాలి, కదలికలో రాజసం ఉండాలి. పదాలు నాలుక మీద నుంచి కాదురా, నాభిలోంచి రావాలి. దమ్ము బిగించి పద్యాన్ని ఎత్తుకుంటే చూసేవాళ్ల నరనరాల్లో అగ్గి పుట్టాలి, ఆవేశం కట్టలు తెంచుకురావాలి. ధారుడీ రాజ్య సంప వర్షంలో నిలువునా తగ్గిపోతుందిరా. ఇరుగు పొరుగు వాళ్ళు చూసారంటే మన మొహన్ ఉమ్మేస్తారా. లోపలికి రమ్మని. మరేం పర్వాలేదు. ఆ ఇంటి తాలూకు మురికి భావాలు ఇంకా ఏమైనా మిగిలింటే ఆ వర్షంలో తడిచి పూర్తిగా కొట్టుకుపోతాయి. బాగా తడవని. నీకేమైనా మర్చిపోయిందా? ఇట్ట వర్షంలో తడుస్తూ నిలబడతావేంటి? మన ఇంటికి వెళ్దాం పదా. నేను రాను. నేను ఇంటి ఇల్లాలిని. ఆయన నన్ను ఇక్కడ నిలబడమన్నారు, నిలబడ్డాను. అమ్మో, దీనికి ఏదో పిచ్చి పట్టింది. ఎస్ఐ, మనం వచ్చిన పని కానీ. ఐఎమ్ హియర్, నో ఫియర్. రైట్, ఎవరా లోపల? అవునా అశ్రయ కాలింగ్, కమ్ అవుట్. యు ఆర్ అండర్ అరెస్ట్. కారణం చెప్పగలరా సార్? ఈ పిల్ల మెల్లో బలవంతంగా తాళి కట్టావంట, నానా హింసలు పెడుతున్నావంట. దీనెబ్బ అంటే వన్ ఫోటో రిపోర్ట్ ఇచ్చాడు. దర్శనం అంతే, ఎక్కువగా మాట్లాడక. కానిస్టేబుల్స్ తగిలించండి వాడి చేతికి సైకిల్. కారణం లేకుండా సంఖ్యలు వేయించుకోవడానికి ఇక్కడ దద్దమ్మలు ఎవరు లేరు. సంఖ్యలు ఎవరేస్తారో ముందుకు రండి. రండి. కానిస్టేబుల్స్ అరెస్ట్ హిమ్. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్. మే ఐ నో ఆన్ వాట్ చార్జెస్ ఆర్ యు అరెస్టింగ్ మై హస్బెండ్? చూడు సురు సురు మేడము, నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడిన పింగ్లీష్ లో మాట్లాడిన ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా నాకు అండర్స్టాండింగ్ అయిపోయినదే. ఫార్చునేట్ గా అన్ఫార్చునేట్ గా ఈ బికేమ్ యువర్ హస్బెండ్. Did my husband give any complaint on me? Or did I? No. This is a family matter. Some third person had given complaint. నీ ఎబ్బను పట్టుకుని వన్ ఫోర్త్ పట్టుకుని థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, ఫిఫ్త్ పర్సన్ అంటే 2 ఐస్, 2 కళ్ళు పోతాయి. Sorry, Inspector. I have no father, no mother or anybody. I have only one person. That is my husband. Understand? అయితే ఆ సంగతి మీ అబ్బకి చెప్పు. నువ్వునా రాదా? నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అవును, నాకు తల్లి లేదు, తండ్రి లేడు. నాకున్నది ఒక్కరే, అది నా భర్త. రాదా? రాదా? రాకపోతే నువ్వు చచ్చినట్టే లెక్క. ఒరే అబ్బాయి, ఆ ఇంటిని కాదని వచ్చేసింది. నీ ముందే తండ్రిని కూడా కాదంది. సీతమ్మ వారిని అగ్ని పరీక్ష పెట్టినట్టు ఇంకా ఎందుకురా అమ్మాయిని అలా వర్షంలో నిలబెడతాం? ఇదేమన్నా బాగుంది? లోపలికి రమ్మను. రామ్మా, రామ్మా.